కేసీఆర్ 2-3 సార్లు అన్నారు, లంచాల బారిన పడుతున్నారు, పైరవికారుల బారిన పడుతున్నారు, అవి ఉండకుండా ఉండాలంటే దానికి ఒక డిజిటల్ వ్యవస్థ ఉండాలి, లోపాలు ఆయన ఉద్దేశం మంచిదే కదా, ఎందుకు ఆయన ప్రతిదీ ఎందుకు? మనం అందరం కలిసి రైతుల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. గతంలో ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకం కావాలంటే ఒక 1000 రూపాయలు 2000 ఇస్తే శుభ్రంగా మనకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేది. ఇలా అట్లా వచ్చే పట్టాదారు పాస్ పుస్తకాన్ని లేదా ల్యాండ్కి సంబంధించింది నీ ల్యాండ్ లిటికేషన్ లేకపోయినా దాన్ని లిటికేషన్లో పడేసి 1000 రూపాయలతో అయ్యే పని 2000తో అయ్యే పని ఈరోజు 50,000 లక్షల రూపాయల వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. రెవెన్యూ యంత్రాంగం అంత అవినీతిలో ఇరుక్కుపోయింది, కింది నుంచి పై స్థాయి. అది కలెక్టర్ స్థాయిలో వాళ్ళ పత్రికలు వచ్చింది, తహసీల్దారులు అంతా తీసుకొని దొరికింది, డాటా ఎంట్రీ చేసేటోడు దొరుకుతున్నాడు, నెలకు 1,00,000-2 లక్షలు జీతం ఉంటుంది వాళ్ళకు. అవును, వాళ్ళు ఆద్యకరం పావికరం ఉన్న భూమి దురదృష్టం ఏంటంటే వాళ్ళ దగ్గర 5,000 10,000 తీసుకునే తహసీల్దార్ ఆఫీస్లో ఉండే సిబ్బందో తహసీల్దార్ దొరుకుతున్నారు. కానీ కలెక్టర్ల స్థాయిలో చాలా విపరీతమైన అవినీతి ఉంది, కోట్ల రూపాయల అవినీతి ఉంది. కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి 20 ఎకరాలు 30 ఎకరాలు ఏదో అప్పుడు ఈ ధరణి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మరి వాళ్ళని జైలుకి పంపిస్తారా? అవునండి. సోమేష్ కుమారు యాచారం మండల్ కొత్తపల్లి అనే గ్రామంలో భూములు కొన్నారని, ఆయన భార్య పేరు మీద కొన్నారని మేము బయట పెట్టాం. సోమేష్ కుమార్ భార్య కొనటంతో పాటు అక్కడే ఒక పెద్ద మనిషి 125 ఎకరాలు కొన్నాడు. ఎవరైనా తన కుటుంబ సభ్యుల పేరు మీద కోకాపేటలో ఉండి వ్యాపారం చేసే ఒక బిల్డరు సోమేష్ కుమార్ భార్య కొన్నటువంటి సర్వే నెంబర్ల పక్కలనే 125 ఎకరాల భూమి కొన్నాడు. దాని వెనకాల మర్మం ఏందండి? ఏ మర్మం లేకుండానే సోమేష్ కుమార్ భార్య కొన్న ప్రాంతంలోనే ఈ బిల్డర్ ఎందుకు కొంటాడండి? ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. కొత్తపల్లి అనే గ్రామంలో అక్కడ 150 ఎకరాలు ఎవరు ల్యాండ్ పూల్ చేశారు? యాచారం మండల్ కొత్తపల్లిలో ఎవరు ల్యాండ్ పూల్ చేశారు? 150 ఎకరాలు. సోమేష్ కుమార్ భార్య 25 ఎకరాలు, ఇంకొక బిల్డరు 125 ఎకరాలు. తన కుటుంబం పేరు, ముగ్గురు పేర్ల మీద, తన కుటుంబంలో ఉన్నటి కొడుకు బిడ్డ అతని పేరు మీద 125 ఎకరాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అంటే సోమేష్ కుమార్ కొన్నటువంటి భూమి పక్కనే ఈ కుటుంబం ఎందుకు కొన్నది? ఏంది మతలబ్? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? మేము ఈ విషయం బయట పెట్టాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టినట్లయితే వాస్తవాలు తెలుస్తాయి. విచారణకు ఆదేశించండి. విచారణకు ఆదేశిస్తే నిజంగా సోమేష్ కుమార్ భూముల విషయం ఆయన స్పందన కూడా వచ్చినట్టుంది. మేము ధర చెల్లించే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కొన్నాం, సంథింగ్ ఏదో అట్లా ప్రకటన వచ్చినట్టు. ఒక బుచ్చన్న గారు హైదరాబాదు ప్రశాసన్ నగర్లో నేను ఇల్లమ్మి కొత్తపల్లి యాచార మండల్లో భూమి కొన్నా అని చెప్పిండు. ప్రశాసన్ నగర్లో ఈరోజు 3 లక్షల రూపాయలకు గజం ఉంటుంది. ఖరీదైనటువంటి ప్రాంతం, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండేటువంటి ప్రాంతం. ఎవరైనా అక్కడ ఇల్లు అమ్ముకొని ఒక మారుమూల ప్రాంతంలో ఇబ్రాహీంపట్నం అవతల యాచార మండల్లో కొత్తపల్లిలో ఎవరైనా భూమి కొంటారా? ఉన్నాడేమో మరి ఆయనకు అట్లా ఉండాలనిపించిందేమో. అది చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ వాస్తవాలు కాదు. ఇక్కడ వచ్చే ఎకరం ఎంత ఉంటుంది? అక్కడ 50 లక్షలు ఉంటుంది ఈజీగా. 20 ఎకరాలు అంటే 10 కోట్లు, 25 ఎకరాలు 10-12 కోట్లు. ప్రశాసన్ నగర్లో భూమి అమ్మి, ప్రశాసన్ నగర్లో భూమి అమ్మితే వైట్ వస్తుందండి. ఇల్లు ప్రశాసన్ నగర్లో భూమి అమ్మితే వైట్ వస్తుంది. అక్కడ రైతు వైట్లో భూమి అమ్మడానికి ఇష్టపడతాడా? దీని వెనకాల మతలబు ఏంటి? అదంతా నల్ల డబ్బు. ఆ బిల్డర్కి కానీ అతనికి కానీ వచ్చింది నల్ల డబ్బు. ఆ నల్ల డబ్బు ద్వారానే కొన్నారని మేము అభిప్రాయపడుతున్నాం. దాని మీద విచారణ చేయండి. ఆయన ఇల్లు ఎప్పుడు అమ్మిండు? డిఓపిటీలో ఈ భూమి కొన్నట్టు చెప్పాడా? ఈ ఇల్లు అమ్ముతున్నట్టు చెప్పాడా? డిఓపిటీలో ఇవన్నీ కూడా ఉన్నాయా? ఈ భూమి కొన్నట్టు ఏమైనా ఉన్నాయా? రజత్ కుమార్ కూడా కొన్నాడు కదా, ఇరిగేషన్ సెక్రటరీ. ఎన్ని ఎకరాలు కొన్నాడు ఆయన? ఆయన కూడా 35-40 ఎకరాలు కొన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు, బీహార్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, బీహార్ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా భూములు కొన్నారు. ఎవరెవరు లిస్ట్ చెప్పండి? అరవింద్ కుమార్, రజత్ కుమార్ లేదా సోమేష్ కుమార్, ఇట్లాంటి వాళ్ళ మీద విచారణ చేయాలి. నవీన్ మిట్టల్ మీద కూడా విచారణ చేయాలి. ఆయన భార్య మీద భూములు కొని లేఅవుట్ చేసి అమ్మినటువంటి పరిస్థితి. వీరందరి మీద విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. వాళ్ళని పక్కన పెట్టుకొని పరిపాలన చేస్తానంటే
అది ముఖ్యమంత్రి గారికి మంచిది కాదు, కాంగ్రెస్ ఈ పార్టీకి ఈ మంచిది కాదు, భూములు కాంగ్రెస్ ఇట్లా ప్రభుత్వానికి మంచిది కాదు. అధికార యంత్రాంగమే ఇంత పెద్ద ఎత్తున భూములు కొన్నదనే విషయం మీరు ఎట్లా పరిశోధించి ఎట్లా బయటకు వచ్చింది ఇది? సోమేష్ కుమార్ వ్యవహారం అయినా మిగతా వాళ్ళదైనా మీరే బయటకు తెచ్చిన ఉన్నారు కదా, మీకు ఎట్లా వచ్చింది బయటికి సమాచారం ఎట్లా వచ్చింది ఇది? మాకు ఈ సమాచారాన్ని కొద్దిమంది రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర సంపద బాగుండాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ఇట్లాంటి అంశం మీద రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ని వారు వివిధ స్థాయిల్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళు మనకు వాళ్ళ పేరు బయటకు రావద్దనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాల్లో వచ్చి బయటికి మాట్లాడడం కష్టం కాబట్టి వాళ్ళు ఇట్లాంటి యాక్టివిస్టులు ఎవరున్నారు, ఈ అంశాల మీద పనిచేస్తున్న వాళ్ళు ఎవరున్నారు, అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళు ఎంచుకొని కొంత సమాచారం ఇచ్చేదానికి అవకాశం ఉంది. దానికి తోడు గత 4 సంవత్సరాల నుంచి ధరణి పోర్టల్లో ఉన్న లోపాలు ఏం జరుగుతుందని చెప్పేసి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్న ఆ సమస్యల మీద పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళకి చెప్తే ఆ సమస్యల మీద వీరు బయటి ప్రపంచానికి తెలియజెప్పగలుగుతారు అనే ఉద్దేశంతో మాకు ఇచ్చి ఉంటారు. అట్లా బయటకు వచ్చింది. అట్లా బయటకు అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మిగతా వాళ్ళతో అలర్ట్ చేసి చెప్పారా? టీవీ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి మీలాంటి మిత్రులకు చెప్పి సోమేష్ కుమార్ కొన్నాడు, రజత్ కుమార్ కొన్నాడు, వీళ్ళు ఇట్లా ఆస్తులు కొని రాష్ట్రానికి సంబంధించిన సంపదను అంతా కొల్లగొడుతురు అనే విషయాన్ని ప్రభుత్వం మారిన వెంటనే వచ్చినాయి ఇవన్నీ. అవును, ప్రభుత్వం మారిన వెంటనే అంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఇట్లా చేస్తురని చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ అధికారుల మీద ఇప్పుడు నేను చెప్పిన సోమేష్ కుమార్, రజత్ కుమార్, అరవింద్ కుమార్ ఇట్లాంటి వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ చేస్తే వెంటనే కేసులు రిజిస్టర్ చేసి గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్రంలో పాలన మారింది. అంటే ప్రభుత్వానికి ఉపయోగపడేటివి లేకపోతే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాలాంటి యాక్టివిస్టుల సలహాలు సూచనలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము బయట పెట్టగలిగినాం. అంటే మేము చెప్పగలిగినది ఏంటంటే గత ప్రభుత్వంలో నిర్బంధం, ఏ అంశం బయట పెట్టాలన్నా ఏ అంశం చెప్పాలన్నా కూడా గత ప్రభుత్వంలో తీవ్రమైన నిర్బంధం ఉంటుండే. ఈ ప్రభుత్వంలో అంత నిర్బంధం లేదు. మనందరికీ తెలుసు, ఇందిరా పార్కులో ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అంశం మీద ప్రొటెస్ట్ చేయవచ్చు. గత ప్రభుత్వంలో ప్రొటెస్టులు కూడా నిషేధించింది కదా, ధర్నాలు చేసే హక్కు లేదన్నారు కదా. అంటే మొత్తంగా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ధరణి పోర్టల్ అనేది ఇప్పటికి కూడా రాష్ట్రంలో కీలకమైన అంశం. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం బొందబెట్టడానికి ఒక 10 to 15% ధరణి పోర్టల్ కారణమైంది. అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి రావడానికి, ప్రభుత్వం పడిపోవడానికి 10 to 15% ధరణి పోర్టల్ కారణం, భూ సమస్యల కారణం. భూముల సమస్యలు పరిష్కారం కానప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఆ రకంగా అసంతృప్తి వెళ్ళగట్టారు. లక్షల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు, అంటే 10 to 15% అంటే సుమారు 20 లక్షల మంది కుటుంబాలు. 20 లక్షల. అందుకనే మీరు చూడండి, కేసీఆర్ గారు ఏ మీటింగ్ పెట్టినా ఎలక్షన్స్లో ధరణి పోర్టల్ అంశాన్నే ముందుకు తెచ్చిండు. ధరణి పోర్టల్ ఉంటుందా, రద్దు చేస్తారా, చేతులు ఎత్తండి అనే పద్ధతిలో ఆ రకంగా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మరి ఇప్పుడు చేతులు ఎత్తిరు కానీ ఓటేయలేదా? ఎస్. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేస్తున్నాం, భూ సమస్యలను నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రధానంగా సమస్యని పరిష్కారం చేయమనే మెకానిజం లేదు కింద ఇప్పటికి కూడా. విఆర్ఓ లేరు, విఆర్ఏ లేరు. రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే పొద్దున 11 గంటలకి ఏ తహసీల్దార్ ఆఫీస్ కన్నా 2-3 ఆఫీసర్స్ కన్నా ఎవరు కనిపిస్తలేరు. ఒక తహసీల్దార్, ఒక సీనియర్ అసిస్టెంట్, లేదా ఒక ఆర్ఐ, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక 4-5 తప్ప రాష్ట్రంలో రెవెన్యూ ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులో సిబ్బంది లేరు. మీరు వెంటనే సిబ్బందిని నియామకం చేయండి, గ్రామ సభలు పెట్టండి, రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేయండి. ఇప్పుడు తన భూమికి సంబంధించిన ఏదైనా సమస్య వస్తే కొత్త 6వ చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టే అవకాశం లేదు, సమస్యలు పరిష్కారం చేసే అవకాశం లేదు, కోర్టుకు పోయే అవకాశం లేదు. రెవెన్యూ కోర్టులు అనేది ఉన్నట్లయితే రైతు తన సమస్యని ఆర్డీఓకో తహసీల్దార్కో చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కొత్త 6వ చట్టం ప్రకారం ఆ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి గత ప్రభుత్వం అధికారాన్ని పెట్టుకొని గత ప్రభుత్వం పాలననే మనం చేస్తే భూ సమస్యలు పరిష్కారం కావు. దీని మీద స్పెషల్ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం.